మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫస్యుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్ అనుచరులతో తనకు ప్రాణహాని ఉందన్నారు. తనను చంపేస్తామని ఇటీవల బెదిరింపు లేఖ వచ్చిందన్నారు. అజ్ఞాత వ్యక్తి లేఖపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని ఫస్యుద్దీన్ ఆరోపించారు. రోజు నుంచి గతంలో కౌన్సిల్ మీటింగ్లో కూడా చెప్పాను, అంతకుముందు కౌన్సిల్ మీటింగ్ చెప్పడం జరిగింది. నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ఓకే, స్వర్గీయ మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే గారు చనిపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నాయకులు నా హత్యకు కుట్రబంటున్నారు అని చెప్పి ఆ రోజు పోయినసారి కౌన్సిల్ మీటింగ్ కన్నా ముందు, అంతకన్నా ముందు కౌన్సిల్ మీటింగ్ చెప్పడం జరిగింది. రాష్ట్ర డీజీపీ గారికి, అదే రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులకు కూడా నేను ఫిర్యాదు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మా బోరబండ డివిజను ప్రాంతం మొత్తం కూడా ఎక్కువగా అన్సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండే ప్రాంతం. అక్కడ ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఎన్నోసార్లు అర్జీ పెట్టుకోవడం జరిగింది. పోయినసారి కౌన్సిల్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. నువ్వు ఆ రోజు కూడా పత్రికా విలేకరుల అడిగిన సమాధానాలకు సాక్షిగా చెప్పడం జరిగింది మీడియా వేదికగా. నా ప్రాణానికి హాని ఉంది, బోరబండ డివిజన్లో అన్సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు, ఒక కుట్ర కుతంత్రం జరుగుతుంది, వెంటనే నాకు భద్రత కల్పించాలి, వెంటనే నా కుటుంబాన్ని భద్రత కల్పించాలని చెప్పి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా 19వ తారీఖు రోజు రాత్రి మా ఇంటికి ఒక ఆకాశరామన్న ఒక అఘాత పేరు ఏమి లేకుండా నా ఇంటిలో లోపల గేట్లో ఒక లెటర్ వేసిపోవడం జరిగింది. కొంతమంది దాంట్లో మొత్తం కూడా బీఆర్ఎస్ నాయకుల పేర్లు చెప్పి, వీళ్ళతో మీ ప్రాణానికి హాని ఉన్నది, మీరు జాగ్రత్తగా ఉండాలి, అది శ్రేయోభిలాష ఏందనే పోలీస్ శాఖ దానిపైన ఎఫ్ఐఆర్ చేసి